నాదోన అదిత్య సుందర నాగో నాగా దిగు 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 నాగా నాదోన అదిత్య సుందర నాగో నాగా. మాస్టర్ అండ్ కంటెస్టెంట్ రౌండ్ కి పర్ఫెక్ట్ గా న్యాయం చేశారు మీరిద్దరు. పంపాకొచ్చి పోరాయ్ కొడలాగా పంప ముంచుతాందో ఈడు బాగా పాగిల్లి పోరాయ్ సకినాగా సంపూతాంది పోయిటలే పడగలాగా. సూపర్. I have never seen this kind of concept. సాయి నాకు తెలిసి ఈ హిస్టరీలో ఈ సాంగ్ ఒకటి అలా నిలిచిపోయింది. మీకు బేబీ రాబోతుంది కదా, మీరు ఎలా ఆడిస్తారో ఎలా లాలిస్తారో అని చెప్పేసి చూడాలనిపిస్తుంది మాస్టర్ నాకు. నాకు తెలిసి ఇలాంటి ఐడియాస్ ఓన్లీ చిట్టికే వస్తాయేమో. అన్ని గట్టిగా పట్టుకోనానా. Congratulations, Chitti Master! రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. When the song comes, you are a patakedar performer. అవి నువ్వు డాన్స్ చేస్తే ఎన్నిసార్లు చేసినా చూడాలనిపిస్తుంది. థ్యాంక్ యూ మాస్టర్. ఇప్పుడు కెమెరా చూసి రావాలా. ఎంత బాగా చేసేవారా, అది చేయొచ్చుగా మరి. అప్పుడు దీని వల్ల 5 మార్క్స్ పోయినాయి నీకు. మళ్ళీ అది కవర్ చేయడానికి ఇలా కట్ట, దానికి ఇంకో 5 మార్క్స్ తగ్గించేస్తాం. ఎవరైనా మిస్ చేస్తే బాగా కవర్ చేసి చాలా బాగుంది అంటారు కదా మాస్టర్. నువ్వు కంపోజింగ్ ఇది చేసావా? అది చేయలేదు మాస్టర్. ఏం చేసావు? ఈ పేపర్ చేసాను. పేపర్ మిస్ అయినప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి అర్థం కాక చేశాను మాస్టర్. కుక్క ఏంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా? ముసలి కుక్కకి ఇప్పుడు అర్జెంట్ గా వచ్చింది, ఎలా పోస్తుంది? ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. మీరు ముసల కుక్క ఏం చేస్తుందో కూడా చూడాలనుకుంటున్నారంటే. శశి, నిన్ను చూస్తే పరమశివుడే వచ్చి ఆడుతున్నట్టు ఉంది. ప్రతి బుధవారం మరియు గురువారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. Ladies and gentlemen, get ready for మన new Zabardast Challenge. నాకు ఇంకా బాధగా ఉంది సార్. ఎందుకు నేను జడ్జిగా వచ్చానా? నేను కూడా జడ్జిగా వచ్చానా? అంటే చాలా పిచ్చిరా. డాన్స్ పెద్ద ఫ్యాన్ రా నేను. అన్నా మీరు జడ్జి, మీ లోపల ఏమన్నా ఉన్నా ఈ మనసులోనే పెట్టుకోండి. రేయ్, నేను వెళ్ళిపోతారా ఇంకా? నా వల్ల కాదురా ఇది. భాస్కర్ 5 మాత్రం ఎందుకు అంత స్లోగా చేసావు? రష్మిత్ అంత ఫాస్ట్ గా చేసావు. అసలు పాలరాయికి నాపరాయికి తేడా లేదా సార్? నువ్వేనా మార్బులా? వేసేసాడు, బాగా వేసేసాడు. ఇంగ్లీష్ హిందీ రెండు కలిపి ఒక అమ్మాయిని ఇలా రానడాన్ని ఏమంటారండి? శివాజీ అంటారు. అర్థం కాలేదండి. షీ అంటే ఇంగ్లీష్, వాజీ అంటే హిందీలో రమ్మని. పోలా అదిరిపోలా.
శివాజీ గారు ఆరోగ్యంగా ఉండాలంటే డేట్స్ తినమన్నారండి. అయితే మార్కెట్ కి వెళ్ళి మంచి క్యాలెండర్ తెచ్చుకో. క్యాలెండర్ ఎందుకండి? అందులోనే కదా మంచి డేట్లు ఉంటాయి. ఇలాంటివి ఇంకొక 4 ఉన్నాయి సార్, భరించండి. ఎరా ఇందాక ఇచ్చాననే నీ అహంకారం. ఏం కూర వండావు? చేపల పులుసు పెట్టానండి. ఏం పులుసు? శీలావతి. ఏంది కత్రినా కైఫుని నువ్వు పులుసు పెట్టావా? కత్రినా కైఫ్ ఏంటండి? మరి షీలాకి జవాని. రెండు నువ్వు వెళ్ళేటప్పుడు మల్లె పూల సెట్ కొట్టుకోవేను, వచ్చేటప్పుడు రోజా ఫ్లవర్ వస్తుంది. ఎవరిని హక్ చేసుకున్నావు? నా ముఖం చూస్తే బాత్రూమ్ వెళ్ళడానికి మగ్గ ఎవడెవడు పళ్ళు రాలిపోతాయి. ఏదో ప్రాస కోసం వేసాను తప్ప. పక్కింటి పద్మజ గారికి వాళ్ళ ఆయన 7 వారాలు నగలు పెట్టాడు. ఎదురింటి పెళ్లి గారికి లావు వడ్డానం పెట్టాడు. ఆ పక్కింటి రష్మి ఆంటీకి వాళ్ళ ఆయన 25 కేజీలు సవరం చేయించాడు. వీధి చివరి భాస్కరం 4 ఫ్యామిలీలు పెట్టాడు. పెట్టమంటావో చెప్పు. ఇందాక నుంచి చూస్తున్నాను, టీమ్ లీడర్ ఏంటి అక్కడ కూర్చోబెట్టారు? టీమ్ లీడర్ కాదు, జడ్జి గారు. ఏదో నాలా యంగ్ గా ఉంటారు అంతే ఆయన అక్కడ. మరి నీ అంత ఎంగు కాదు రాఘవాని. ఎప్పుడో ఎస్వి రంగారావు గారు మీరు. తల పగిలిపోతుంది. చాలా రిలీఫ్ గా ఉంది. అదేంటండి? దాని పోటుకి ఆ నోటే మందండి. కానీ మిమ్మల్ని చూస్తే చాలా జాలేస్తుందండి. ఏం చేస్తామండి, కన్నాలు ఉన్నాయని కడ్రాయన్ని కష్టాలు ఉన్నాయని కట్టుకున్న దాన్ని వదిలేలేం కదండి. రేపు మన మ్యారేజ్ తెలుసు కదా. అవునండి. నీకోసం గిఫ్ట్ ప్లాన్ చేసా. గిఫ్ట్ ఒకటేనా, ఇంకేం లేదా? రేపు నైట్ మూవీ, తర్వాత డిన్నర్ మన ఇంట్లోనే 1+1 శారీ కొన్నా నీకోసం. చీర ఒకటేనా? ఇదిగో లిప్స్టిక్. ఇది మాప్ స్టిక్ కదండి. అందరికి మాప్ స్టిక్కే, నీ పెదలకి ఇదే లిప్స్టిక్. ఏది ఇప్పుడు ఏం చేసావే? పేపర్ దోశ అండి. పేపర్ దోశ చేసావా? అవును, ఇందులో డిస్ట్రిక్ట్ పేపర్ కూడా గమనించట్లేదండి. ఆ పేపర్ తోనే దోశ చేశాను. ఏంటి ఈ శారీ? ఇక్కడ ఉన్న వాళ్ళని చూసావా? అలాగే చూస్తా ఉన్నారు. ఏమండి, నెట్ ఉంది, పెద్దగా కనిపించదు. ఈ నెట్ లో వీడియోలు చూసే వాళ్ళకి ఈ నెట్ లో చూడటం పెద్ద లెక్క. వద్దంటుంది. ఆయన ఎన్ని రోజుల తర్వాత వచ్చారు. ఏమన్నా తింటారా? ఏమన్నా కావాలా? ఏదైనా తింటా, ఏమిచ్చినా తీసుకుంటా. What a shot! నువ్వు నా కోసం మళ్ళీ వచ్చావా? మరి వచ్చా ఏం లేదా? ఎందుకు లేదు? థ్యాంక్ యూ. అంటే నువ్వు కొత్తగా వచ్చావు, హగ్ ఇచ్చాను, ముద్దు ఇచ్చాను. మరి ఆయన కూడా కొత్తగా వచ్చారు కదా. నేనంటే నీ మొగుడినే. నువ్వు నా ఒక్కదానికే మొగుడు, ఆయన 6 టీమ్ లీడర్లకి మొగుడు. ఏంటి మామయ్య ఇంత తొందర వచ్చావు? రావాల్సిన మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి? సారీ అండి, ఏమనుకోకండి. ఎవరికి ఆయన అభిమానులకి. ఎవరు అభిమానులు? చిరంజీవి గారు సార్. చిరంజీవి గారా? ఓకే, కానీ సార్. నిన్న 6 నెలలు జైల్లో పెట్టారంట, ఎందుకు? అలా నేను ఒక రోజు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నా. రోడ్డు పక్కన ఉన్న మొక్కలన్నీ పీకేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా అన్న. తర్వాత తెలిసింది అవి గంజాయి మొక్కలని. ఆవిటికి నాకు సంబంధం ఉన్నది తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఏమండి, నేను ఇక్కడ ఉంటే మీరు అదేం చూస్తున్నారు? రష్మి డాన్స్ చూస్తున్నా. ఇప్పుడు ఎందుకు? నేను పెద్ద ఫ్యాన్ అండి ఆవిడ డాన్స్ కి. నేను జబర్దస్త్ చూడటం స్టార్ట్ చేసింది రష్మి డాన్స్ చూడటం కోసం. నేను పోతా అన్నయ్య, నేను పోతా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. బా ఈ రోజు మాత్రం మనం నిమజ్జనం చాలా బ్రహ్మాండంగా చేద్దాంరా. అదిరిపోలే అసలు. మనం చేస్తే 10 ఊర్లు చెప్పుకునేలా చేద్దామనా? 10 గంటరా 11 చెప్పుకున్నా చేద్దాం. మేము కుర్రోళ్ళ మందరం నిమజ్జనం చేసుకుంటే మీరు ఎందుకు వచ్చారు అడిగి? ప్రతి సంవత్సరం మగవాళ్ళే చేస్తారు, ఈ సంవత్సరం లేడీస్ చేయబోతున్నాం.
కి నేను డాన్స్ చేస్తే కుర్రాళ్ళు ఇసిలేస్తారు తెలుసా? నేను డాన్స్ చేస్తే కుర్రాలే కాదు గుర్రాలు కూడా విసిలేస్తారు. దేవుడు ఓదారుస్తున్నాడు. శృంగార వీర, అందరికీ నువ్వంటే ఎందుకు ఇష్టమో తెలుసా? వయసు అయినా నీ స్టైలు అందం ఇంకా నిన్ను వదిలిపోయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. గణేష్ నిమజ్జనం లక్కీ డ్రాలో ఆ ఫస్ట్ ప్రైజ్ ఎవరు కొట్టైపోతున్నారో చూడాలి రష్మి. కానీ ఒరిజినల్ రూపాయి నోట్లే తీసుకొచ్చి వెయ్యాలి. 500 14,500 రూపీస్. సో ఫస్ట్ మనం తీయబోయేది థర్డ్ ప్రైజ్ అండ్ ఆ ప్రైజ్ వచ్చి 10,000 రూపీస్. సెకండ్ ప్రైజ్ వచ్చి 20,000. ఇప్పుడు మిగిలింది ఒకే ఒక ప్రైజ్, ఫస్ట్ ప్రైజ్ వర్త్ 36,000 రూపీస్. గణేష్ మహారాజ్ నిమజ్జనంలో గల్లీ గర్ల్స్ రోమాంచనం పుట్టించారు. గణేష్ మహారాజ్ కి ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో. ఈ రోజు ఫ్యామిలీ స్టార్స్ లో ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదండి, ఎందుకంటే వచ్చే వాళ్ళు మామూలు కాదు. మాస్టర్ ఆట మాస్టరే కదా, మంచి ఆటగాడే నీలంటాడు. ఓ అసలు చూడ నవ్వుతుంటే బుగ్గల్లో చిన్న చిన్న హోల్స్ పడతాయి. నా హోల్ లైఫ్ అందులో బ్రతికేలా అనిపిస్తుంది. ఏం చేస్తున్నావు అన్న? సిగ్గు మొగ్గలేస్తుందిరా. నాకు ఒక అమ్మాయిని చూసి సిగ్గు మొగ్గలేసిందన్న. చివరికి మొగ్గయ్యా. మీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? మీ కాస్ట్యూమ్స్ కూడా అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. మీరు కాస్ట్యూమ్స్ ఏ మిషన్ తో కుట్టిస్తారండి? వాషింగ్ మిషన్ తో. మిమ్మల్ని అడిగాను కదా, ఇట్స్ మై మిస్టేక్. లిప్స్టిక్ అనేది చెరిగిపోవడం, మిస్టేక్ అనేది జరిగిపోవడం చాలా కామన్ అండి. హాయ్, ఐఎమ్ లిప్స్టిక్ రిమూవర్. అర్థం కాలేదండి. ఒకసారి అని చెప్తాను. వద్దులే అండి, నా మనోభావాలు దెబ్బతింటాయి. అన్నా, నీకు నాకు సిమిలర్ పోలికలు ఉన్నాయన్నా. నేను రైతు బిడ్డ, నువ్వు కసి బిడ్డ. ఖోఖో అని ఒక గేమ్ ఉంటుంది తెలుసుగా. అన్నా నువ్వు చెప్పు, కో రూల్ ప్రకారం అవుటా కాదా? సద్దన్నం తినాలి విత్ గొడ్డుకారం, అది కూడా ఫినిష్ చేయాలి. ఆవిడ ముద్దపప్పు తినేస్తుంది.
ఏ క్వశ్చన్. లాస్ట్ మంత్ తను మొత్తం ఎన్ని కాయిన్స్ ఏరుకున్నాడు? కొరడా దెబ్బలు అడుగుతారు అనుకుని తొందరగా గురికింది. అయ్యా ఏం గుర్తొచ్చిందండి బాబు అలా పడుతున్నారు? ఒక షోలో ఇవన్నీ గుర్తుకొచ్చినాయి సార్. ఫ్యామిలీ స్టార్స్ ఇస్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ ఆల్సో ఎమోషన్స్ అండ్ లాట్ ఆఫ్ సర్ప్రైజెస్. నా మనస్ఫూర్తిగా ఒకరికి సారీ చెప్పాలనుకుంటున్నా. ఎవరో కాదు, మా పూజా పాప. తను వెళ్ళిపోవటానికి నేను కూడా ఒక కారణం అయ్యానన్నా. ఓ అమ్మో, అది ఎప్పటికీ ఉంటది. నా తరఫున ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను నీకు. నేను రైతు కాదు అంటే కాదన్నా, నేను రైతుని కాదు, పొలం కాడ పని చేసే కూలన్నా. నేను చెయ్యని తప్పుకు పోయినా ఆ దేవుడు రాసి పెట్టినట్టు జైలు బువ్వ నువ్వు తినాలి అని. మా బాబు ఆ రోజు ఆడ వండుకున్నప్పుడు కోర్టు బయట ఇంత బతికి ఒక మంచి పేరు తీసుకురావాలంటే మా బాబు ఆడ వండుకున్నాడు అంటే నాకు కాలేదన్న. ఎందుకంటే నాకు ఫ్యామిలీ స్టార్స్ ప్రతి ఆదివారం రాత్రి 7:30 ఎందుకైనా మంచిది ఇవి అటు పెట్టవా? ఎందుకంటే సుమా అడ్డ యాంకర్ ఎవరో తెలియదు, అందుకని. మన మొట్టమొదటి రౌండ్ దోచేయి. ఏమైనా చేతి ఫస్ట్ రౌండ్ దో చేయన్నారు కదా. నీ బొంద సార్ నమస్తే అండి, వినాయక చందాల కోసం వచ్చాను సార్. మాకు ఇంట్లో దేవుడు ఉన్నాడు, మేము వినాయకుడు పెట్టుకుంటాం. కూతురు ముందు ఎందుకు సార్ పరువు? ముందు వెనక చూసి మాట్లాడేమనుకుంటున్నావు? బానే ఉంది కదండి ముందు వెనక. సార్ కోపం ఎక్కువ కానీ మేడం అడుగుదాం. వినాయకుడు చెప్పాడు చెన్న కాదు, ఆ నెంబర్ అడుగుతున్నా నేను. ఒంటి మీద ఇంత ఉందంటే మన చంద ఎంత ఇస్తారో ఒకసారి మీ ఆయన్ని పిలుస్తారా అండి? బంగారం నేను వచ్చేసా. మనలో మన మ్యాటర్ మేడం ఓనా లోనా న్యాయం చేస్తాం. మా ఆయన పొట్టిగా ఎర్రగా ఉన్నాడని చెప్పి ప్రేమించి పెళ్లి చేసుకుంటే వాడు దేనితోనే తిరుగుతున్నాడు, నాకు అనుమానంగా ఉంది. ఎస్ ప్రసాద్, ఇక్కడ ఒక కేసు వచ్చింది. నన్ను కేసు అనుకుంటారు. ఎస్ చెప్పు, ఏం జరుగుతుంది అక్కడ? అక్క ఓవర్ నువ్వు బాగా ఓవర్. నేను కాదక్క, ఇక్కడ ఈ పర్సన్ బాగా ఓవర్ చేస్తున్నాడు. కొన్ని కుటుంబ కథా చిత్రాల పోస్టర్లు వేస్తాము, సినిమా పేరు చెప్పాలి. సీతమ్మగుడి సినిమా చెట్టు. రైట్. బొమ్మరిల్లు. రైట్. శతమాన్ బావతే. రైట్. మన ఇది అమ్మ నేను పసివాన్న. మరి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తిక్కలపాలెంలో జాతర జరుపుకుంటున్నామా? మీరు ఎంటర్టైన్మెంట్ కి ఏం చేయబోతున్నారు? ప్రముఖ మిమిక్రీ కళాకారుడు శ్రీ వెంకీ పింకీ మంకీ గారిని పిలుస్తున్నా. చౌక తాలిక తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకుని వెళ్తున్నా. అదే తప్పు నీ వైపు ఉంటే ఆ తల తీసుకెళ్ళవా? తప్పు నాదేరా, నిజంగా నా వైపు ఉంది తప్పు, నీ వైపు కాదు. సో ముందుగా లడ్డు వేలం పాట 116 150 150 150 200 200 501 501 600 600 600 2000 మన వెంకీ మంకీస్. నేను సీరియస్ గా పాడుతున్నాను. 5000 రాఘవ 5000 పాడండి రా బాబు, మీకు దండం పెడతాను. ఐషు అంటే నాకు ఎంత ఇష్టం అంటే, మా అమ్మ అంటే ఎంత ఇష్టమో ఐషు అంటే కూడా అంత ఇష్టమే. సో నీకోసం చిన్న సర్ప్రైజు. సుమా అడ్డ ఈ మంగళవారం రాత్రి 9:30 గంటలకి మీ ఈటీవీలో. తెలుగు సినిమాల్లో వచ్చిన జానపద గీతాలని మీకు ప్రెజెంట్ చేయబోతున్నారు. ఈ పాట రాసింది వీటూరి గారు.
వీటూరి గారికి చాలా మంది పొరబడుతుంటారు. వేటూరి సుందర రామూర్తి గారు ఆయన. ఈయన వీటూరి వెంకట సత్య సూర్య నారాయణ మూర్తి గారు. ఈయన చరిత్రలో నిలిచిపోతుంది ఆ పేరు, ఈ పేరు. ఇటువంటి పాటలు ప్రెజెంట్ చేసేటప్పుడు ఫోకస్ మోర్ ఆన్ ది ఎనర్జీ లెవెల్, నాట్ ఆన్ ది డైనమిక్స్. చాలా సొగసుగా పాడు, అందంగా అనిపించింది, బాగా పాడు. పొత్తులుస్తుంటే పూలు తెస్తుంటే చక్కెర లెక్కని మాటలుంటుండే మారేని తీరు పెరిగేని నోరు మందు గలవాటైతేనే. చాలా కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తున్నాం ఇంతవరకు ఈ మహాసంగ్రామంలో. ఆవాస పున్నాదిగో అట్లట్లా అక్కకు పక్కకు తాడే సింత సెట్టెక్కి సిగురులు కోస్తుంటే సిట్టి సిట్టి గాజుల్లో తాళం వేస్తుంటే అది ఎలా చేస్తావు నాకు కూడా నేర్పి. మాయదారి సిన్నోడు ఎల్లారీశ్వరి గారిని అలా తినేసావు. మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే. ఎల్లారీశ్వరి అమ్మ ఎలా పాడారో అలాగే అబ్బా ఎంత బాగుందో అని ఇప్పటి వరకు నాతో సహా ఎవ్వరి గొంతులోనూ ఇంత చక్కగా వినలేదు నేను. ఎప్పుడు అమ్మావా అంటే సంకురాతిరి పోయేదాకా మంచి గడియే లేదన్నాడే. ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా నన్ను కొట్టకురో తిట్టకురో బావో సుపులు బావో నీ మీద ప్రేమ తగదురో బావో సుపులు బావో. ఒకప్పుడు కులశేఖర్ గారు అన్ని ప్రేమ గీతాలు, అసలు ప్రతి సినిమాలో దాదాపు 4-5 ప్రేమ గీతాలు ఉంటే ఆయన ఏకంగా కులశేఖర్ కాదు ప్రేమి కులశేఖర్ అనేవాళ్ళు అనమాట. అరే నీకు నాకు లింకని బావో సుపులు బావో ఊరంతా గుప్పు మందిరో బావో సుపులు బావో. సూపర్ పర్ఫార్మెన్స్ నాన్న. నువ్వు కొట్టిన చోటే కొట్టకురో బావో సుపులు బావో నువ్వు వీపు వాచిపోయిను రో బావో సుపులు బావో. గింత గింత బాల సుక్కకే ఒళ్ళు నాది గంతులెట్టే వారే వారసాలా. చాలా ఇంప్రూవ్ అయ్యావు రిషల్. ఐఎమ్ రియలీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఫెంటాస్టిక్ రా రే, బ్రిలియంట్ డాన్సింగ్ చిన్నారులు మీరందరూ చాలా డామేజింగ్ గా డాన్స్ చేశారు. ఈ 12 మందిలో 2 ఎలిమినేట్ అవుతారు.